ఫ్యాక్షన్ పగలు మళ్లీ పడగ విప్పాయా? పాత కక్షలు కత్తి దూశాయా? తెలిసిన వాళ్లే బరితెగించారా? కారణాలు ఏవైనా కర్నూలులో ఫ్యాక్షన్ మార్క్ హత్య తాజాగా సంచలనం రేపింది. ఏపీ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ని దారుణంగా హత్య చేశారు దుండగులు. కర్నూలులో మళ్లీ రక్త చరిత్ర కలకలం. ఫ్యాక్షన్ మార్కు తరహాలో మరో మర్డర్. కర్నూలు నగరంలో పట్టపగలు దుండగులు బరితెగించారు. ఓ ఇంటర్నెట్ సెంటర్లో దూరి బీభత్సం సృష్టించారు. మారణాయుధాలతో చెలరేగారు. జనం చూస్తుండగానే ఓ వ్యక్తిని అతి పైశాచికంగా హత్య చేసి పరారయ్యారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ హత్య కర్నూలులో సంచలనం రేపింది. కర్నూలులోని జోహరాపురం ఏరియాలో దుండగులు పేటరేగారు. వెంకటేశ్వర గౌడ్ ఓ ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని రేషన్ కార్డుల వివరాలను అప్లోడ్ చేస్తుండగా ముసుగులు ధరించిన దుండగులు లోనికొచ్చారు. వాళ్లు వచ్చింది ఇంటర్నెట్ కోసం కాదు, వెంకటేశ్వర గౌడ్ కోసం. వస్తూనే దాడికి తెగించారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కత్తులతో స్వైరవిహారం చేశారు. తప్పించుకునే క్రమంలో వెంకటేశ్వర గౌడ్ వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అందరినీ భయభ్రాంతులకు గురిచేసి వెంకటేశ్వర గౌడ్పై విరుచుకుపడ్డారు. ఇలా వచ్చి అలా పారిపోయారు. జనం తేరుకుని చూసేలోపే వెంకటేశ్వర గౌడ్ రక్తమడుగులో నిర్జీవంగా మారాడు. వెంకటేశ్వర గౌడ్ను హత్య చేశారనే విషయంలో కర్నూలులో కలకలం రేపింది. విషయం తెలిసి బంధువులు హుటాహుటిన స్పాట్కు చేరుకున్నారు. అక్కడ దృశ్యం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. స్పాట్ను సందర్శించిన పోలీసులు కీలక క్లూస్ సేకరించామన్నారు. వెంకటేశ్వర గౌడ్కు ఎవరెవరితో విభేదాలున్నాయి అని కుటుంబ సభ్యులను ఆరా తీశారు. వారిచ్చిన సమాచారంతో నిందితులెవరో ఓ అంచనాకొచ్చిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామన్నారు. జోహరాపురం రెసిడెంట్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా దర్యాప్తు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ పై దాడి హత్య సంచలనం రేపుతోంది. అతన్ని టార్గెట్ చేసింది ఎవరు? రాజకీయ కక్షలే కారణమా లేక మరేవైనా కోణాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న కర్నూలు నగరం ఈ ఘటనతో మళ్లీ ఉలిక్కి పడింది.